సిలిండర్లు కానీ మహిళలకు కూడా 2500 పింఛన్ ఇస్తా ఉన్నారు, అది ఇవ్వలేదు. డ్రైనేజీలు లేవు సరిగా, సోలాత్ కూడా తక్కువ ఉంటది, మాకు వాటర్ ప్రాబ్లం కూడా ఉంది. రైతు బంధు కానీ, రైతు బీమా, తులంబం గారు, కళ్యాణ లక్ష్మి, ఇవన్నీ అంతలేవు చూడమ్మ ప్రభుత్వం. చెప్పిన కట్టుబాట్లు ఒక్కటన్నా మహిళలకు చీరలు అని ఇచ్చిండ్రు, కొంతమంది గొడవలే పెట్టిండ్రు. కరెక్ట్ గా చేసిన కాడికి ఏదైనా చెప్పిన విషయాల్లో పాటియాలి కదా. ఈ రాజనగరం గ్రామంలో పోటాపోటీ అయితే నడుస్తోంది. నువ్వా నేనా అన్నట్టు టఫ్ వార్ అయితే ఉంది, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మధ్య. మరి బీఆర్ఎస్ నుంచి కూడా ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో ఆ కంటెస్టెంట్ పర్సన్ మన దగ్గర ఉన్నారు. మీ పేరు యాదమ్మ. ఎస్, వినిపించింది ఇందాక. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు? మీరు కంటెస్ట్ చేసే వ్యక్తి కాకుండా ఒక సామాన్య గృహిణిగా ఈ ఏరియాలో, ఈ ఊర్లో ఉన్న ఒక మహిళగా చెప్పండి, ఊర్లో ఉన్న ప్రధాన సమస్యలు అంటే ఏంటి? కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఆ లేడీస్కు ఇట్లా పథకాలు చెప్పిండ్రు, మన మహిళా సంఘాల నుంచి చెప్పిండ్రు, అవి కాలేదు. కొన్ని పనులు చెప్పినవి కూడా కాలేదు. అందుకే ఎట్లాంటివి? ఇట్లే ఇంకా సిలిండర్లు కానీ మహిళలకు కూడా 2500 పింఛన్ ఇస్తా ఉన్నారు, అది ఇవ్వలేదు. ఫ్రీ బస్సులు పెట్టింది కానీ దాని నుంచి అన్ని ఎఫెక్ట్ అయిపోతున్నాయి. మీరు అసలు ఎక్కరా ఫ్రీ బస్సు? ఏమో అంటే ఎక్కుతాం కానీ ఇట్లా ఉంది కొట్లాడకం. ఫ్రీ బస్సులు అన్నాక ఒకరికొకరు ఫైటింగ్లు ఎక్కువైతున్నాయి. అది లేకుండా ఏదైనా పిల్లలకు మంచిగా చదువుకున్న వాళ్ళకు అట్లా హెల్ప్ చేసింటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇంకా అంటే మీరు ఇప్పుడు టఫ్ ఫైట్ అయితే ఇస్తున్నారు, వినిపిస్తుంది చాలా టఫ్ ఫైటే ఉంది ఇక్కడ ఈ ఊర్లో అని. అంటే కంటెస్టెంట్ పరంగా కాంగ్రెస్ నుంచి వ్యక్తి కానీ, మీకున్న పోటీ కానీ ప్రజల్లో ఏమని వినిపిస్తోంది? ఇప్పుడు మీ దగ్గర వాళ్ళ ద్వారా తెలుస్తుంది కదా. గెలవాలని ఉంది, 12వ వార్డు గెలవాలని, టీఆర్ఎస్ రావాలని అందరి కోరిక ఉంది. ఇప్పుడు ఇక్కడ సమస్యలు ఇంకా తీరాలంటే ఏ ప్రభుత్వం అయితే బాగుంటుంది? టీఆర్ఎస్ వస్తేనే అందరికి మేలు అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు 2.5 ఏళ్ళు కావస్తున్నది కాంగ్రెస్ వచ్చి, అసలు ఏది బెనిఫిట్ జరగలేదా? ఇప్పుడు ఫ్రీ బస్సులు మీరే యూజ్ చేసుకుంటున్నా అని చెప్తున్నారు. ప్లస్ మనకి సన్న బియ్యం ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంతకు ముందులా కాకుండా దొడ్డు బియ్యం అయితే అమ్ముకునే వాళ్ళేమో తినేవాళ్ళు కాదేమో కానీ ఇప్పుడు సన్న బియ్యం అందరు తింటున్న పరిస్థితి. సో ఈ మార్పులు అయితే ప్రజల నోటి నుంచి కూడా మనం రెగ్యులర్ గా వింటున్నాం కదా. మేడం సన్న బియ్యం ఫస్ట్ నుంచి అయినా టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా సన్న బియ్యం ఇస్తున్నారు, కాంగ్రెస్ వచ్చినాకనే ఇచ్చిందని ఏం లేదు. ఫస్ట్ నుంచి అయినా సన్న బియ్యం అయితే నడుస్తూనే ఉన్నాయి. జనాలు అయితే ఇప్పుడే ఎక్కువ వండుకొని తింటున్నాం మేము అని అంటున్నారు. అంతకు ముందు అట్లా ఏం లేదు, ఇచ్చిండ్రు, ఇప్పుడైనా వస్తున్నాయి. మీ ఊర్లో డ్రైనేజ్, తాగునీటి, వాటర్ ఆ ప్రాబ్లమ్ ఉందా? ఏం ప్రాబ్లం ఉందమ్మా? వాటర్ అయితే రాదు. వాటర్ మా ఊర్లో వాటర్ ప్లాంట్ వాటరే లేవు అసలు. ప్రస్తుతం ఏం వాటర్ తెచ్చుకుంటున్నాం తాగనీకే. అన్ని ఊళ్ళకి వెళ్ళి చూస్తేనేమో మంజూరు నీళ్ళు తాగుతున్నారు. ఈ ఊళ్ళే మంజీరా లేదా? లేదు. రెండు కలుసుకొని వచ్చేటందుకు మేము బయటకు వెళ్ళి కొనుక్కొచ్చుకొని తాగుతున్నాం. ఈ ఎలక్షన్స్ పండుగ వస్తే ఇట్లా హోరు జోరు మొత్తం ప్రచారాలు చాలా పగడ్బందీగా చేసుకుంటూ ఉంటారు. మీ ప్రచారంలో మీరు ఏం చెప్తున్నారు జనాలకంటే? ఎట్లాంటి హామీలతో ముందుకు వెళ్తున్నారు? వాళ్ళకి ఏమేమి కావాలన్నా అవన్నీ చేసుకుంటూ వస్తామని చెప్తున్నాము. ఇక్కడ స్కూల్స్ పరిస్థితి ఎట్లా ఉంది మీ ఊరికి సంబంధించి? బాగుంది. ఏ తరగతి వరకు ఉంది ఊర్లో స్కూల్? 10th వరకు, 8th వరకు ఉంది, 7th వరకు. 8th నుంచి ఇంకా 8th, 9th, 10th అట్లా వనపర్తి వెళ్ళాలా? ఒకవేళ మంచి కాలేజ్ లో వెళ్ళాలంటే వనపర్తిలో మంచి కాలేజీలు ఉన్నాయా? ఎడ్యుకేషన్ అంటే వనపర్తి బాగుంది మీ దగ్గర. ఓకే, మరి ఇప్పుడు దాని పుణ్యం కాంగ్రెస్ దే కదా? ఏం లేదు, ఫస్ట్ నుంచి ఉంది. టీఆర్ఎస్ నుంచే కదా ఇప్పుడు అన్ని కాలేజీలు రావడం చేయడం కూడా. నిరంజన్ రెడ్డి టీఆర్ఎస్ నుంచే ఏంటివి ఇవి మన కాలేజీలు కానీ, ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ మెడికల్ కాలేజీలు కానీ సార్ తెచ్చినదే మెడికల్ కాలేజ్ వల్ల అప్పటి నుంచి ఉన్నాయి. కానీ ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన అయితే ఏం చేయలేదు. ఫస్ట్ నుంచి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం కానీ వల్ల ఆపోజిట్ వాయిస్ ఎట్లుంటుందని తెలుసుకుందామని రాగానే ఆపోజిట్ అంటే ప్రతిపక్షం నేత మీరు మాట్లాడినారు, అంటే మీ వాయిస్ తీసుకుందామని అడిగిన. గట్టి ఏమంటారు, టఫ్ వార్ అయితే, టఫ్ ఫైట్ అయితే ఇవ్వబోతున్నారు మీరు. ఆల్ ది బెస్ట్ పల్లవి టీవీ తరపున మీకు కూడా. ఏదేమైనప్పటికీ ప్రజల మన్ననలు పొంది వాళ్ళ సమస్యలు తీర్చితే ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా చాలానే ముందుకు వస్తున్నాం మేము కూడా. థ్యాంక్ యూ. ఇంతకు ముందు మీకుందా రాజకీయ అనుభవం? ఉంది, 5 ఏళ్ల సర్వీస్ లో ఉంది. 30 years నుంచి చేస్తున్నాడు. టీడీపీ నుంచి
ఓకే ఓకే మా ఊళ్ళో నీళ్ళు ఒక్కటే ఉంది చూడమ్మా, నీళ్ళ సప్లై. ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు. ఇది ఇన్ని దినాల మాకు ఇల్లే వస్తలేదు. ఆ వైరు ఓకిట్లో ఉండే, ఓకిట్లకి వెళ్ళి తీసి ఏం చేసిండ్రు, రోడ్డు వినేసిండ్రు. ఈ పిల్లగా మా కొడుకు ఇట్లకెళ్ళి 10 ఫీట్ల రోడ్డు విన వద్దన్నారు. వద్దు, ఇట్లొద్దు అట్లొద్దు, ఊరు బయట ఉండబోదాం అన్నారు. అందరు ఒకటై కావాలి ఈయన వాస్తవాన్ని కచ్చకు వాతి పెద్ద విసు చేసిండ్రు. తాగనిక నీళ్ళు లేవు. 10 రూపాయలకు డబ్బా వనపాడికి పోయి తెచ్చుకొని తాగాలి. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఎట్లా ఉంది ఊర్లో పరిస్థితి. పార్టీల వారీగా ఎట్లా ఉంది ఫైట్ అనేది తెలిసిపోతుంది. చూద్దాం మరికొంతమంది స్థానికులతోటి ఇక్కడ గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. ఎవరికి వేస్తున్నారమ్మా లోకల్ ఎలక్షన్స్ లో ఓటు, కాంగ్రెస్ కా బీఆర్ఎస్ కా? చెప్పడానికి రాదుగా మేడం అట్లా. ఎందుకట్లా చెప్పొద్దా? చెప్పొద్దు. అమ్మో అవునా. సరే మీ ఊర్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? బాగా డ్రైనేజ్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం బాగుందంట కదా, నిజమేనా? ఏం లేదు, వాటర్ అయితే బాగానే వస్తాయి మేడం, వస్తాయి. వాటర్ ప్రాబ్లం ఏం లేదు. ఏం లేదు. డ్రైనేజ్ డ్రైనేజ్ అంటే ఇంకా ఉండే తిక్కు ఉంది, సైడ్ కాలువలు లేవు కదా, క్లీన్ తిక్కు అయితే ఉంది. ఓకే. రోడ్లు ఈ మధ్య వేసిరు కదా, అన్ని బాగానే వేసిరు. ఈ మధ్య రోడ్లు బాగానే వేసిరు. వేసిరు. ఇప్పుడు ఎవరు గెలిస్తే బాగుంటారమ్మా మీ 12వ వార్డులో నిలబడ్డ ఇద్దరిట్లో? అందరు రావాలనే చూస్తాం మేడం. వీళ్ళు రావద్దులే వీళ్ళు రావద్దు అని చెప్పడానికి అయితే రాదు కదా. ఉంటది కదా, అంటే ఎవరు వీళ్ళైతే ఎక్కువ పట్టించుకుంటారు మనల్ని, ఆపతికి మనకి ఏమైనా ప్రాబ్లం వస్తారు అని ఉంటది కదా, ఎవరికి ఎవరు వచ్చినా వీళ్ళు వస్తే వీళ్ళు ఇది చేస్తారు అనేది అయితే మనకైతే నమ్మకం ఏమి ఉండదు. ఇంకా వాళ్ళ చేతిలో పని అది. ఎట్లా జరుగుతుందమ్మా ఊర్లో ప్రచారం హోరు? బాగానే తిరుగుతున్నారా? ఏ పార్టీ ఎక్కువ తిరుగుతుంది? అందరు తిరుగుతున్నారు మేడం, అందరు వస్తున్నారు. ఏమని హామీలు ఇస్తున్నారు వచ్చి? ఏం చెప్పలేదు ఇప్పటికైతే హామీలు. ఇంకేం చెప్పలేదు. మీరు ఎట్లా అంటే ఏ ప్రాబ్లమ్స్ బాగా తీర్చుతారు, వీళ్ళైతే ఈ ప్రాబ్లం బాగా తీర్చుతారని ఎవరిని అనుకుంటున్నారు? మీరు ఇంతకు ముందు ఊరు అంటే గ్రామం లాగా ఉన్నప్పుడు, సర్పంచ్ మీ ఊరికి ఉన్నప్పుడు బాగుండేనా పరిస్థితి? ఇప్పుడు వనపర్తి మున్సిపాలిటీలో కలిసిన తర్వాత బాగుందా? ఎప్పుడు బాగుంది ఊరు? పెద్దగా లేదు, ఇప్పుడు ఏం పెద్ద అంతేనా? తేడా ఏం పెద్దగా ఏం లేదు. కాకపోతే ఇంకా కొన్ని రోడ్లు అయితే ఇప్పుడైతే మొత్తం జరిగిపోయినాయి. ఇంతకు ముందు సర్పంచ్లు ఉన్నప్పుడు ఇవన్నీ కాలే, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు అట్లా అన్నట్లు అయిపోయింది. ఒకప్పుడు వనపర్తి జిల్లా కాదు కదమ్మా, ఇప్పుడు వనపర్తి జిల్లా అయింది. సో మరి అభివృద్ధి బాగుండాలి కదా. మీ ఊరు వనపర్తికి కూతవేటు దూరంలో ఉంది, దగ్గరలో ఉంది. ఇప్పుడైతే కొద్దిగా రోడ్లు అవన్నీ వేయడంలో కొద్దిగా పర్లేదు మేడం. మరి ఇదంతా చేసింది ఏ ప్రభుత్వము? కాంగ్రెస్ ప్రభుత్వమే. ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వమే కదా మేడం. ఇప్పుడు రోడ్లు ఇవన్నీ రావడానికి కారణం అయితే వీలే. ఇంతకు ముందు అయితే రోడ్లు ఉన్నాయిలే కానీ ఎక్కడనో ఇట్లా ఏనో తోటి ఇట్లా వేసిపోయారు అంతే అట్లా. ఓకే, ఊరైతే డెవలప్ అవుతున్నట్టే కదా. అవుతుంది మేడం. అది దేశానికి పట్టుగొమ్మలు గ్రామాలు. ఈ గ్రామాల అభివృద్ధి అనేది చాలా ముఖ్యం. రోడ్ల పరిస్థితి మనం కూడా ఇప్పుడు చూడొచ్చు. మోహిత్ ఒకవేళ చూపిస్తే మనం వార్డుల వారీగా కూడా ఈ రోడ్స్ అనేవి నీట్గానే ఉన్నాయి. అంటే ప్రజలు చెప్తున్నది మనకు కనిపిస్తుందా లేదా అని మనం కూడా క్రాస్ చెక్ చేసుకుంటే ఊర్లో అయితే రోడ్ల పరిస్థితి చాలా బాగుంది. వీళ్ళు అంటున్నట్లు కొంతమంది డ్రైనేజ్ వ్యవస్థ అయితే పూర్తి స్థాయిలో బాగాలేదు అని అంటున్నారు. అదొకటి ఊరి సమస్యగా, రాజనగరం సమస్యగా చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళకి వనపర్తి జిల్లా అనేది చాలా దగ్గర. సో పెద్ద చదువులు చదవాలనుకున్న 10th కి, ఇంటర్కి, డిగ్రీకి మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి వనపర్తిలో. సో కూతవేటు దూరంలోనే ఈ గ్రామం ఉంది కాబట్టి ఇక్కడ వీళ్ళు కూడా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయితే మాకు లేవు అన్న ఆలోచనలో కొంతమంది ఉన్నారు. కొంతమంది అయితే అసలు ఏమీ లేదు అభివృద్ధి అనే ఆలోచనలో ఉన్నారు. మరి కొంతమందితో మాట్లాడదాం. ఈ 12వ వార్డులోని కొంతమంది మహిళలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ ఈ ఊరే కదా మీద అందరిది? ఏమున్నాయి ప్రాబ్లమ్స్ ఊర్లో? ఏమున్నాయి అబ్బాయి, మాకే ఇంకా అన్ని రోడ్లు బాగానే చేసిండ్రమ్మా. మోరీలు లేవు మేడం, డ్రైనేజీలు లేవు సరిగా. సోలాత్ కూడా తక్కువ ఉంటది మాకు. వాటర్ ప్రాబ్లం కూడా ఉంది. ఏం నీళ్ళు అవుతానమ్మా ఇప్పుడు? ఎట్లా? జూరాలే వస్తాయని తక్కువ వస్తాయి మేడం. తర్వాత శ్వాసన వాటక కూడా లేదు ఊరికి లేదు. మరి ఎట్లా ఇప్పుడు పెడుతున్నాం ప్రస్తుతానికి ఆ నీళ్ళులా. ఎవరు చూపియాలి అది ఎక్కడ ఉంది ఏదనేది మీ ఊరికి మా అరికత మంచిగా లేదు. మరి వనపర్తిలో కలిపినాక ఉన్నమతి పోయింది మా ఊరిది. చాలా బాగుంటుండే ఇంతకు ముందు. ఎప్పుడు ఇంతకు ముందు అంటే సర్పంచ్ ఉంటే ఊర్లో సర్పంచ్ అడుగుతుంటే అన్ని
ఇప్పుడు మున్సిపాలిటీకి పోయి అడగాలంటే ఒకరికి తెలుస్తుంది, ఒకరికి తెలుస్తలేదు. కొంచెం వెనకబడి కూడా ఉన్నాం చాలా మందివి. వనపర్తిలో కలవక ముందే మంచిగా ఉండే. మంచిగా ఉండే. ఇప్పుడు ఇబ్బందే ఉంది. మోరీలు సరిగా లేవు, రోడ్లు సరిగా లేవు. ఈ ఊర్లో చిన్న పల్లెటూరు కన్నా అన్ని సవలతులు పెట్టిండ్రు కానీ మా ఊరికి ఏది పెట్టలేరు. ఇప్పుడు గ్రామం నుంచి ఇప్పుడు మంచిగా మున్సిపాలిటీలో కలిసిందంటే అభివృద్ధే కదమ్మా. మళ్ళీ కాలే కదా మేడం. అయితే అభివృద్ధి అయితే సంతోషపడతాం మేము కూడా అందరం. కాలే కదా. ఇంకమ్మా ఇంకా వాటర్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, శ్మశానం ప్రాబ్లం ఉంది. వాటర్ బాగానే వస్తున్నాయి. ఇవి జూరాలే కరెక్ట్ గా రావు మనకు. నీళ్ళు వస్తారు. మీరిద్దరు చెరొక పార్టీనా? ఏం లేదు, ఇద్దరు అయితే ఇక్కడ మెచ్చుకోవాలి. అమ్మ మీ పేరు? వ్యవసాయదారులకే యూరియా పిండి గాని, రైతు బంధు గాని, రైతు బీమా అవన్నీ కరెక్ట్ అంతలేవు. కళ్యాణ లక్ష్మి ఇవన్నీ అంతలేవు చూడమ్మా ప్రభుత్వాన్ని. ఆడపిల్లల కళ్యాణ లక్ష్మి అంతలేవు. తులంబం గారు అవి అందుతలేవు. వాళ్ళు హామీలు ఇచ్చినాయి, వాటిల్లో ఇవి అందుతలేవు. సిలిండర్ అన్నారు, ఆ సిలిండర్ 500 సిలిండర్ అన్నారు, అవి రాలేదు. నీ మనస్ఫూర్తిగా చెప్పు, ఇప్పుడు ఈ వార్డులో నిలబడ్డలలో ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు చెప్పండి. ఇంకా మేము టీఆర్ఎస్ అనుకుంటున్నామా. టీఆర్ఎస్ గెలిస్తేనే రైతులకైతే ఆపద బంధు. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ రావాలని అనుకుంటున్నాం. ఇప్పుడు అంటే కేసీఆర్ ఉన్నప్పుడు కరెక్ట్ గా 6 నెలలకు ఒకసారి రైతులకు మటుకు అందించేటివి బాగా అందించిండు. ఏదంటే ఎక్కువ పొలాలకు అందించిండు, ఎక్కువ ఉన్న రైతులకు కూడా ఇచ్చిండు. 50-60 ఎకరాలు ఉన్న కూడా అందించిండు. అట్లా కొంచెం వెనుకబడ్డాడు అన్నమాట. ఇప్పుడు రైతులకు మంచి లేదా? ఇప్పుడు రైతులకు కరెక్ట్ అంతలేవు. రైతు బంధు వస్తలేదమ్మా. వస్తలేదు. ఎన్ని రోజులైంది రాక రైతు బంధు? కరెక్ట్ వడవు. అది ఒకసారి ఒకరికేమో పడతాయి, కొంతమందికి వడవు. అట్లా రుణమాఫీ కూడా, ఈ సొసైటీ రుణమాఫీ కూడా వస్తలేవు. కొంతమందికి పడతాయి, 100 మందిలో 10 మందికి పడతాయి, 90 మందికి పడవు. మరి ఎవరు నిలబడ్డారు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి? ఎవరు మంచిగా అనిపిస్తారు మీకు? సత్యం భార్య యాదమ్మ నిలబడ్డదా? ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎవరు నిలబడ్డారు? రాజు భార్య రాణి ఎక్కువ అందుబాటులో ఉంటారు వార్డులా, మంచిగా అన్ని ఇంటింటికి తిరుగుకుంటా పట్టించుకుంటారు అని అంటున్నారు కదా. ఉంటారు, వాళ్ళు కూడా ఊళ్ళోనే ఉంటారు, వీళ్ళు ఊళ్ళోనే ఉంటారు. కానీ ఇంకా మేము టీఆర్ఎస్ పార్టీ మాకు కేసీఆర్ మంచిగా చేసిండు చూడమ్మా. కేసీఆర్ మర్చిపోతలేరు మీరు? మర్చిపోతలేరు. అప్పుడు 200 పింఛన్ ఉండే కదా, ఇప్పుడు 2000 అయింది. అట్లా 4,000 చేస్తాడు చేయలేదు. చెప్పిన కట్టుబాట్లు ఒక్కటన్నా మహిళలకు చీరలు ఇచ్చిండ్రు, కొంతమంది గొడవలే పెట్టిండ్రు. కరెక్ట్ గా చేసిన కాడికి ఏదైనా చెప్పిన విషయాల్లో అన్నా పాటియాలి కదా. పాటించి అలా అడిగితే ఓట్లు వేస్తారు, అంతే కదా మేడం. ఆన్లైన్ ఇది చెప్పిండి తెచ్చుకున్నాలంటే రైతు పోయి ఆన్లైన్ చేస్తాడమ్మా. ఇప్పుడు వాళ్ళు పొద్దున్న లేస్తే అడవిలా దున్నుకుంటా నరుకుంటా ఉంటారు, వాళ్ళకి ఆన్లైన్ అంటేనే తెలియదు. అందుకొరకు ఆన్లైన్ తీసేయాలి, ఇది చెప్పిండి ఆన్లైన్ తీసేయాలి. రైతులకు అందుబాటు ఉండాలి. రైతుకున్న కష్టాలు ఇంకొకరికి లేవు. అది మటుక ఆన్లైన్ అనేది మటుక కరెక్ట్ కాదు. ఎవరైనా సరే, ఆ పార్టీ అయినా సరే, ఏ గవర్నమెంట్ వచ్చినా ఆన్లైన్ అనేది రైతులకు వద్దు. ఏ గవర్నమెంట్ వచ్చినా రైతుకు అందుబాటులో ఉండాలి, ఆన్లైన్ తీసేయాలి. చాలా మంచి పాయింట్. రైతుకు స్వయంగా యూరియా అందించేలాగా ఉండాలి ప్రభుత్వాలు. కానీ ఆన్లైన్ పెట్టి ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ముసలి ముతక ఏజ్ ఈ టెక్నాలజీ తెలియని ఈ ఏజ్ ఉన్న వాళ్ళు, రైతులు ముఖ్యంగా, వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. యూరియాకి సంబంధించి మనం కూడా స్టేట్లో చాలా చోట్ల చెప్పుల్ని పెట్టి అక్కడికక్కడే చనిపోయి వెయిటింగ్ చేస్తూ కూడా చనిపోయిన రైతుల్ని మనం చూసిన పరిస్థితి. సో యూరియా రిలేటెడ్ ఒక మంచి, అంటే రైతులకు అందుబాటులో ఉండాలంటే ప్రభుత్వాలు, రైతుకు దగ్గరగా ఉండాలంటే ప్రభుత్వాలు, ఆన్లైన్ సిస్టమ్స్ అనేవి రైతుల దగ్గర పనిచేయవు అనే మాట ఈ గ్రామస్తులు, రాజనగరం గ్రామస్తులు చెప్తున్నారు.